హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంటూ శ్రీవాడు. మన ఛానల్లో ఫ్లఫీగా ఉండే ఎగ్ పోచ్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లోనే ఇంగ్రీడియంట్సే. ఎగ్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఐటెం చేసుకుని తప్పకుండా తినాల్సిందే. ఈ ఎగ్ పౌచ్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 గుడ్లు వేసుకుని గుడ్లు ములిగేంత వరకు వాటర్ వేసుకుని గుడ్లు ఉడికించుకోవాలి. ఉడికేలోపు మనం పక్కన బౌల్ పెట్టుకుని 2 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ఈ 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఉడికిపోయాయి కదా, తీసి చేసుకోవాలి. మనం ఎగ్ పోచ్ చేసుకోవడానికి చిన్న కడాయి లాంటిది కానీ లేదా పోపు గిన్నె లాంటిది కానీ పెట్టుకుంటే మనకి ఎగ్ పోచ్ అనేది రౌండ్గా బన్లా వస్తుంది. పోపు గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఉడికించుకున్న ఎగ్ని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం బీట్ చేసుకున్న ఎగ్ని సగం వరకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, మీకు ఇష్టమైతే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం కూడా చేత్తో స్ప్రింకిల్లా వేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా వేసేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక టర్న్ బాగా కుక్ అయ్యాక ఈ ఫ్లఫీ ఎగ్ పౌచ్ని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకుని మనం మిగిలిన ఎగ్ బీట్ చేసిన ఎగ్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్నాక బాగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ ఎగ్ పోచ్ రెడీ అయిపోతుంది. లోపల ఎగ్, పైన ఆమ్లెట్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఎగ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ రెసిపీని అందరూ ట్రై చేయొచ్చు. ఇలా వేసుకున్న ఆమ్లెట్ని ప్లేట్లో తీసుకుని కట్ చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.